అరే కప్పు ఉబ్బినట్టు ఉబ్బింది అది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయి. లాస్ట్ వీడియోలో చూసారు కదా ఏంటంటే అనేది వైర్ గుంజాలే. నేను నిన్న మొన్న ఇక సిటీలో డ్యూటీ కానీ ఉండొచ్చు. ఇప్పుడే వచ్చినాయి ఇక మధ్యాహ్నం. ఇప్పుడు 1-2 అవుతుంది టైం అంతా నేను చూసుకోలే. ఇప్పుడైతే వైర్ కొనుక్కరానికి పోతున్నా. సిటీలో కొనుక్కొద్దాం అనుకున్నా కానీ నా దగ్గర ఉన్న లగేజ్ చాలా ఎక్కువైపోయింది. నేను ఇక అందుకనే దాన్ని అయితే అవాయిడ్ చేసిన. ఇక ఇన్న కొందాంలే అని ఇక ఇప్పుడైతే కొనుక్కరానికి పోతున్నా. వైర్ కొనుక్కరానికి పోతున్నా. కలవకుంటారు అడిగిన 650 రూపాయలు ఏమన్నాడు. వైరు 700 రూపాయలు అన్నాడు. 650కి ఇస్తా అన్నాడు. 3 గంటలు తీసుకొని అయితే వైర్ గుంజాలి. పాత వైర్ ఉంది కానీ అది కొంచెం ఖరాబ్ అయిపోయింది. ఇక కొత్త వైర్ వేద్దామని ఇక కొత్త వైర్ వేస్తున్నా. హలో పోదాం. ఇక గ్రీనరీ కూడా ఎంత మస్తు ఉండదు తెలుసా మా లొకేషన్. ఇక కొడుకుల పోషం ఉంటుంది ఇక్కడ ముందట. పెద్ద వాకపోతుంది వర్షాకాలంలో. ఇదే కొడుపల పోషమ్మ తల్లి. ఇక్కడనే వర్షాకాలం అయితే మొత్తం దీని మీదికెచ్చి పోతాయి నీళ్ళు. ఈ రోడ్ అయితే బంద్ అవుతుంది. ఇక్కడ డౌన్ చూసిరా ఈ పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువు నిండిపోయి ఏం చేస్తుంది అంటే అది నిండిపోయి మత్తడి దుంకుతుంది కదా నీళ్ళ వల్ల. ఇది కూడా ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది. ఆ రోడ్డు ఈ రోడ్డు 2 బ్లాక్ అయిపోతాయి. అయితే కొంచెం రాకపోకలు అనేటివి బంద్ అవుతాయి అన్నట్టు. పోదాం. ఇప్పుడైతే వైర్ కొనుక్కొని వచ్చి బాయిగడికి పోయి ఆ వైర్ అయితే ఫిట్ చేద్దాము. మా బావ ఇది సామాన్లు ఏమో తెచ్చిందట. అవి కూడా మనం అడగాలి. వాళ్ళని తెలిసి అడిగి ఆ వైర్ అయితే ఫిట్ చేయాలి. అందరూ మంచిగా దున్నీరు. అందరూ ఒక్కొంది లేట్ అయిపోయింది. ఇక అటే అయిపోయింది. 15 రోజులు 20 రోజులు అటే అయిపోయే వరకు అన్నీ లేట్ అవుతున్నాయి. తప్పదు. కొన్ని టైంలలో కొన్ని వస్తాయి. ఇక మనం ఏం చేయలేము. పోతున్నా వైర్ తీసుకొని పోయి బాగా పోదాం. అందులో మా బావ కూడా వస్తా అన్నాడు. బావ ఇక్కడికి వస్తాడు. ఇక చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఆల్రెడీ మక్కలు మొలకొచ్చేసినాయి. ఇక్కడ మక్క మొలకొచ్చింది. చలో ఇక్కడ కల్లకుంటకి అయితే షాప్కి అయితే వచ్చినా. బట్ ఏంటంటే ఇక్కడనైతే నాకు కావాల్సిన వైర్ అయితే దొరకలేదు. ఇది 4.4 mm ఉంది ఇది. అందుకే నేను అయితే మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక భూంపల్లికి అయితే వెళ్తున్నాం. అక్కడనైతే వైర్ దొరకలేదని. మాకు కావాల్సింది వచ్చేసి 6.6 అనేది ఉంటుంది సంథింగ్. దాని గురించి అయితే మేము పోతున్నాము ఇప్పుడు. అంటే అక్కడ మేము చూసిన వైర్ ఏంటంటే కొంచెం సన్నగా అవుతుంది అన్నట్టు. దానివల్లనైతే ఇక భూంపల్లి అయితే స్టార్ట్ అయిపోయినాం. భూంపల్లి అయితే వచ్చేసినాం. ఇక షాప్ కడికి అయితే పోతున్నాం. బాగా ఇక నేనైతే తీసుకొని అయితే ఇక పోదాం. మళ్ళీ ఊరికి దనదన పోవాలి. బాగానికి ఎంఆర్ ఆఫీస్లో పని ఉందట. షాప్ అయితే ఇట్లా ఉంటుంది ఊళ్ళల్లో. ఇంకా వేరే లేవయ్యా. ఇంకొక షాప్ వైర్ అయితే తీసుకున్నానండి. వైర్ వచ్చేసి నాకు 3 బెండలు 2400 రూపాయలు అయితే పడ్డది. ఇక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇంటికైతే ఇక స్టార్ట్ అయిపోయినాము. వైర్లు తీసుకొని బాయ్ గడిపోయి ఆ వైర్లు అయితే ఫిట్ చేయాలి. మోటార్ షార్టర్లు ఇట్లా అవన్నీ పట్టుకొని పోవాలి. షార్టర్ కూడా ఫిట్ చేస్తాము. ఇలా షార్టర్ డబ్బా అంటే తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. షార్టర్ డబ్బా ఇక ఇది కూడా ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసేసి మోటార్ అయితే ఇలా స్టార్ట్ చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎల్సీ ఇయ్యరు. ఎల్సీ వచ్చేసి మనకు సాయంత్రం 3 ఫేజ్ పోయినాకనే, అంటే మోటార్లు నడిచే కరెంట్ పోయినాకనే మనకైతే ఎల్సీ అయితే ఇస్తారు. అప్పటిదాకానైతే ఆగాలి. అప్పటిదాకా మనం ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడైతే మనం ఏం చేసేటి అయితే చిన్న చిన్న షార్టర్ ఫిట్ చేసుకొని వైర్ గుంజుకొని
ఈ వైర్ అనేది గుంజి పెట్టుకోవాలి అంతే అన్నట్టు. ఇక ఇప్పుడు చేసే పని ఇక సాయంత్రం 6 తర్వాతనే ఇక ఎల్సీ అనేది తీసుకొని ట్రాన్స్ఫారం సంగతి ఏందనేది చూడాలి. ఫస్ట్ అయితే స్టెబిస్టేషన్ పోవాలి, స్టెబిస్టేషన్ లా అడగాలి వాళ్ళు ఏమంటారు అనేది. దాన్ని బట్టి ఇంకా వాడికి పోయినాక అలా అడిగినాకనైతే ఇక మిగతా విషయాలు అయితే తెలుస్తాయి. ది నెక్స్ట్ డే ఇదైతే మరొక రోజు. ఇప్పటికి నిన్న డ్యూటీకి అయితే ఇలా పండగ ముస్లిమ్స్ది. అండ్ ఊళ్ళలో ఆకాశి అంటాం మనము, మా ఊళ్ళోనే అయితే వచ్చినాము. బాగాడు నా దున్నుడు అంటే మంది దున్నుకుంటుండే. ఏం చేయాలి, చిన్నగా డ్రైవింగ్ చేస్తాడు మరి. నువ్వు జరిగా సేంద్రయ్య ఇంకేంది ఇన్ని కూడా ఇటే ఉంచుదాం ఇక అయిపోతుంది. చిన్నగాడు కొత్త డ్రైవర్ అన్నట్టు, అంటే ఇంతవరకు అని తెలియదు అసలు ఎట్లా నడుపుతారని కూడా. ఇవ్వలే మరి ఇక సీనన్న పైపాటి మీదికనే అది దొక్కేగా లాయంత బండి మలగక. రే చిన్న ఇక రేపు నుంచి అవసరం లేదు ల్యాబ్కు, ఈయనే ఇక ఊళ్ళోనే ఇక ట్రాక్టర్ తున్నాం. కొండ్రా పట్టు నేర్చినావు పో. అలవాటు అయిపోయింది పోయి. ఇక రేపు నుంచి పని చేస్తారా? ఆదివారం రమ్మని. ఇప్పుడైతే నేనైతే ట్రాక్టర్ ఎక్కేసిన, చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ట్రాక్టర్ అయితే డ్రైవ్ చేస్తున్నా. అంటే ఈ దున్నకాలల్లా ఎన్నో రోజులైతుంది నేనైతే నడపక, దాదాపు 4-5 ఇయర్స్ ఏమవుతుంది దున్నక. ఇలానైతే ఒక ఫీల్ అవుతున్నది, ఎందుకంటే మనం దున్నకాలల్లా ఆ ఫీల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ట్రాక్టర్ నడిపినప్పుడు మనకి మస్తు అనిపిస్తుంటుంది. చాలు ఈ బండి మైలేజ్ తగ్గుతుందని డాడ్ బండి అయితే ఆయిల్ చేంజ్ చేపిస్తున్నా. మొత్తం అంత వెళ్ళింది, అది నాది కూడా కాదు, అది పాతది. అది ఇక్కడ పోదామంటున్నాడు, ఆయిల్ చేంజ్ చేస్తున్నా.
అదే మొన్ననే రా పోయి. ఈ బండి గేట్ వాళ్ళు ఆన్ చేయకుండానే పెట్టలేరు ఆ రోజు. ఓటేన్ కోటి ట్రాక్టర్ కూడా తీసుకురారా బాగా అప్పుడే ఓటేన్ కోటి తెమ్మంటారు. బండి పెట్టి ట్రాక్టర్ తెమ్మంటారు. ఇగో ఇవ్వందాక ఈ బండికి పెట్టిండు, ఇంకొక పల్సర్కి పెట్టిండు. మళ్ళా పల్సర్ అయిపోయినాక ఇప్పుడు కేటీఎం తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ తెస్తారట. ఏందిరా రే అరే ఈడు తినే 200 అయినా రే నీకు గాలికి. ఈ 200 రోజుకు 200 మైనస్ చేస్తుండ్రా వాడు నీకు. కారణమే బానా నా షాపును మొత్తం ఖరాబ్ చేస్తుండు. కొత్త ఫిల్టర్ ఇవాళ కూడా మళ్ళీ గేట్ వాళ్ళు ఆఫ్ చేసి ఏమో ఆమె ఆఫ్ చేస్తే అది ఎట్లా ఆఫ్ అవుతుంది రే భయ్. మెదడుకు ఓపెన్ చేసిండు బయట కింద పడడానికి, వెళ్తలేదురా అంటే దాన్ని మూతి చేసానికి లూదురా వెళ్తా అని చెప్పాడు. అందరు వరుస పట్టారు కాసి వీడు వాడు అందరు పెట్టుకుంటారు. 1 2 3 ఊరి నువ్వు గంతగానం పెడుతున్నావు ఆయన 40 ముందట 35 ముందట రా పరచాలి రా ఊరి 100. అరే అరే ముందట రా 35 ఎట్లు ఉబ్బింది కప్పు ఉబ్బినట్టు ఉబ్బింది అది. బాయిగడికి వెళ్దాం అనుకునే లోపలనే వర్షం పడుతూనే ఉన్నది. అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వర్షం. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక పోయి అయితే ఇక మీకు చూపిస్తాం అనుకున్నా కానీ ఇక ఆటు పోయే లోపల ఇక పని అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కొంచెం పైన పోతే పోయేస్తాం. నేనైతే బాన్గాడు మా బావ కలిసి అయితే వైర్ గుంజిర్రు. ఆ వైర్ అనేది చూపిద్దామని అనుకున్నా. ఇలా పోయేది ఉండే కానీ అయిపోయింది వాళ్ళకి. కానీ ఇప్పుడు పోయినా కానీ మనకు అంత లాభం ఉండదు కానీ, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వీక్తుంది కానీ ఇప్పుడు 3 ఫేజ్ ఎప్పుడో వీకింది మరి ఇంకా మనం పోయేం లాభం. వర్షం వెలిచినట్టు అయింది. ఇక మళ్ళనైతే పోతున్నాం బాయిగాడికి. వస్తున్నాడు బాన్గాడు. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం బాయిగాడికి. చలో గాయస్, చలో గాయస్. ఇగో ఇది ఒకటి ఇటు సైడ్ ఉన్నతోటి ఇక్కడ ఉంటుంది, ఇది లేదు. బాపు ఎవరికో ఇచ్చి మర్చిపోయినట. ఇగో నిన్న ఫిట్ చేసిన వైర్ అయితే ఇగో ఈ వైర్ అంతా ఫిట్ చేసారు. ఇది బాన్గడ మా బావ వచ్చి అక్కడున్న ట్రాన్స్ఫారం నుంచి ఇంతవరకు గుంజుకొచ్చాడు. వైర్ కనబడుతుంది మీకు గాలే ఇట్లా గుంజుకొచ్చారు. అట్లా అయిపోయింది. ఇక బాన్గడ ఇది డైరెక్ట్ రొటేటర్ వేద్దామని అంటున్నాడు. నర్సా నాకు చిప్పల పండ్లు తీసుకొచ్చి ఇచ్చింది. మరి ఇంత బుర్రబుర్రనే ఎట్లా తినానే ఇప్పుడైనా చిప్పల పండ్లు ఈ సీజన్లో ఇదే ఫస్ట్. ఆడున్న షర్టు కాడ శనగాడున్న దగ్గర ఈ షర్టుకు దంచుతుండు బాన్గాడు. చలో గాయస్, ఇక ఈ బ్లాగ్ ఇద్దరితోటే క్లోజ్ చేస్తున్నాం. మరొక వీడియోలో కలుసుకుందాం. అందరూ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.